అయ్యా అమ్మ అడ్డంగా సంపాదిస్తుంటారు. వీళ్ళు తెగ తిని ఒళ్ళు బలిసి తాగి కార్లు నడుపుతుంటారు. ఇలాంటి ఒళ్ళు బలిసిన కుర్రకార అఘాయిత్యాలకు ఒకేసారి 4 కుటుంబాలు బలైపోయాయి. అందరూ అనుకున్నట్టుగా ఇది ప్రమాదం కాదు, ఖచ్చితంగా హత్య. ఇది తాగుబోతులు చేసిన హత్య. వయసు 9 ఏళ్లే, కానీ అప్పుడే 100 ఏళ్లు నిండిపోయాయి. తొలి రోజు స్కూలుకి వెళ్లి కారులో తిరుగుస్తున్న రమ్య అమ్మ బాబాయిలతో కబుర్లు చెబుతోంది. తాతతో ఏదో మాట్లాడుతోంది. అంతలోనే ఊహించని ప్రమాదం. వీళ్ల కారుపై మరో కారు పడింది. అంతే, రమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తల్లి రాధికకు, బాబాయ్ రమేష్కు, తాత మధుసూదన్ రావులు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లను వెంటనే బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. రమ్యకు బ్రెయిన్ డెడ్ అయింది. వెంటిలేటర్పై చికిత్స అందించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చిన్నారి మృత్యువుతో 10 రోజుల పాటు పోరాడి ఓడిపోయింది. రమ్య మృతితో ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రమ్య తాత, తల్లి ఆమె మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కడసారి రమ్యను ముద్దాడిన ఆమె తల్లి గుండె లవిసేలా రోధించారు. ఇంత విషాదానికి కారణం కొందరు తాగుబోతులు. మందు కొట్టి డ్రైవ్ చెయ్యొద్దు ముర్రో అని మొత్తుకునే పోలీసు విన్నపాలు ఖాతరు చేయలేదు. ప్రతి సెంటర్లో ఉండే రవాణా శాఖ ప్రకటనలు తొంగలో తొక్కారు. ఫుల్లుగా మందు కొట్టి రోడ్డు మీద చెలరేగిపోయారు. ఓ ఫ్యామిలీని చిన్నాభిన్నం చేశారు. ఇంటికి యజమానిని, 8 ఏళ్ల చిన్నారిని పొట్టన పెట్టుకున్నారు. ఇల్లాలిని, ఇంటికి పెద్ద దిక్కుని ఆసుపత్రి పాల్చేశారు. ఆ కుటుంబానికి జీవితాంతం మర్చిపోలేని వేదనను మిగిల్చారు. తాగుబోతూ ర్యాష్ డ్రైవింగ్ రమ్య కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. శ్రావెల్ అనే బీటెక్ విద్యార్థి తప్పతాగి డ్రైవింగ్ చేసినట్టు సీసీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. రోడ్డు డివైడర్ను ఢీకొట్టిన కారు రమ్య ప్రయాణిస్తున్న కారుపై పడింది. మద్యం మత్తులో చేసిన వీరంగంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చిత్రమేంటంటే ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తులకు కనీసం లైసెన్స్ కూడా లేదు. వీళ్లు చేసిన తప్పు క్షమార్హం కాదు. చట్టం వీళ్లను కఠినంగా శిక్షిస్తుంది. యాక్సిడెంట్ తర్వాత కేర్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైనే చికిత్స చేశారు. కంటికి రెప్పలా కాపాడుకున్న తమ కూతురు క్షేమంగా బయటపడుతుందన్న ఆశతో 10 రోజులు వేచి చూశారు. కోలుకునే అవకాశాలు లేకున్నా ఎక్కడో చిన్న ఆశ వాళ్లల్లో ఉండేది. కానీ రమ్య తుది శ్వాస విడిచింది. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది. గోల్నాక శ్మశాన వాటికలో రమ్య మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. అశ్రు నయనాల మధ్య చిన్నారి రమ్యకు తుది వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు. పిల్లల పెంపకం దారి తప్పితే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎవడో తాగి అడ్డు అదుపు లేని వేగంతో కారు నడిపితే దాని ఫలితంగా 4 కుటుంబాలు చితికిపోయాయి. ఈ చావుకు కారకులెవరో ఈ 6 కుటుంబాలు చెప్తాయా? వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ పమ్మి మధుసూదనాచారికి 3 కొడుకులు. వెంకటరమణ, రమేష్, రాజేష్లు. పెద్ద కొడుకు వెంకటరమణ క్యాబ్ జెమినీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. రమ్యను సికింద్రాబాద్లోని సెంట్ యాన్స్ స్కూల్లో చేర్పించారు వెంకటరమణ. వీళ్లు నివాసం ఉండే మణికొండకు స్కూలు దూరమవుతుండటంతో సికింద్రాబాద్లోనే ఇల్లు చూసి రమ్మని రమ్యను, రాధికను, మధుసూదనాచారిని, రాజేష్ను పంపించారు. వీళ్లంతా అక్కడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. మేము వెనక నుంచి వస్తున్నాము. ఒక మీటింగ్ అయ్యి, ఆఫీస్ మీటింగ్ అయ్యి మళ్ళీ రిటర్నింగ్ టు ఆఫీస్ అన్నట్టు.
సో వస్తున్నప్పుడు జస్ట్ కొంచెం ఒక విదిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ డిస్టెన్స్లో యాక్సిడెంట్ అయింది అన్నట్టు. పాపని తీసుకొచ్చి మా బ్యాక్ సీట్లో వాళ్ళు ఒకళ్ళిద్దరు తీసుకొచ్చి పండబెట్టారు. తీసుకెళ్తున్నప్పుడు అమ్మాయి కొంచెం నాయిస్ వస్తుండే అండ్ ఇట్లా కొంచెం ఫెయింట్ నాయిస్ ఇట్లా వస్తుండే. సో మేమన్నాం ఎంత తొందరగా అయితే అంత తొందరగా తనకి మెడికేషన్ రావాలని వి టుకర్ అన్నట్టు. సో అక్కడ తీసుకువెళ్తే నిమ్స్ ఎమర్జెన్సీలో సీఎంఓని పిలిస్తే తను ఇమీడియట్లీగా వచ్చి మంచిగానే రెస్పాండ్ అయ్యి ఈ టుకర్. సో వీ షిఫ్టెడ్ టు ద ఎమర్జెన్సీ వార్డ్ అండ్ అక్కడ వైటల్ స్టాట్స్ అవన్నీ చెక్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ ఓన్లీ. అంటే హార్ట్ రేట్, బీపీ ఇవన్నీ అయితే ఇట్ వాస్ డూయింగ్ వెల్ ఓన్లీ. బట్ ఇక్కడ హిప్ పోర్షన్ తనది కొంచెం పైకి వచ్చిండే. సో వీ నో దట్ సమ్ ఫ్రాక్చర్ ఆర్ సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ హియర్ అండ్ ఆల్. యాక్సిడెంట్లో రమ్య బాబాయ్ రాజేష్ అక్కడికక్కడే చనిపోయాడు. రాజేష్ పక్కనే కూర్చున్న తండ్రి మధుసూదనాచారి వెన్నుపూస విరిగిపోయింది. కారులో ఉన్న చిన్నారి రమ్య బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఆమె తల్లి రాధిక కుడికాలు విరిగిపోయింది. ఒక్కసారి ఇంత కష్టం వచ్చేసరికి ఆ కుటుంబం నిలువునా కుంగిపోయింది. వాళ్ల తప్పేం లేకపోయినా శిక్ష పడింది. ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాధిక కూతురి మరణ వార్త తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యింది. రమ్యను చూసేందుకు ఆదివారం ఉదయం రాధికను అంబులెన్సులో కేర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రమ్య మృతదేహాన్ని చూసి స్పృహ తప్పి పడిపోయింది. తండ్రి బోరును విలపించాడు. మా కంటి దీపం మా కళ్ల ముందే ఆరిపోయిందంటూ ఆయన రోదించాడు. కాగా ఇదే రోడ్డు ప్రమాదంలో గాయపడిన రమ్య తాత పరిస్థితి విషమంగా ఉంది. రమ్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బోరున విలపిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. చిన్నారితో అనుబంధాన్ని గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారు. ఏమని మాకు ఫీలింగ్సే బంద్ అయిపోయినాయండి. ఫీలింగ్సే లేవు. ఇంకేమనిపిస్తుంది ఇప్పుడు మాకే పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నామండి. చాలా ఏళ్ళు ఇక్కడ చదువుకున్నది డిడి కాలేజ్, 4 స్కూల్ ఇక్కడనే 4 years. అందుకొరకు మాకు అటాచ్మెంట్ ఎక్కువ. దెబ్బ తగిలినప్పుడు మేము అమెరికాలో ఉన్నాం. నేను ఫోన్ చేస్తే తెలిసింది యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడే 10 minutes ముందు నేను ఫోన్ చేశాను. యాక్సిడెంట్ అయింది, కాలు ఎరిగింది, పాపని అన్కాన్షియస్ అని మా డాక్టర్ చెప్పింది. తర్వాత బంద్ అయింది. ఇద్దరు ఇదంటే చాలా ఇష్టం అండి. మొన్న విలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చి ఎన్ని ఫోటోలు దిగాను ఈ పాపతో, అన్ని ఫోటోలు దిగాను. ఇప్పుడు తీసిన ఫోటో కూడా నా దాంట్లో వచ్చి పంపించాను నేను, నా ఫోన్లో నుంచి. ఇట్లా అయిపోతుంది అనుకునేది బిడ్డ. ఈసారి బర్త్డేకి నాకు ప్రిన్సెస్ డ్రెస్ కావాలి అని అంటే, సరే బిడ్డ ప్రిన్సెస్ డ్రెస్ కొనిస్తామని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్పింది. వాళ్ళ అమ్మమ్మ ఫ్రాక్ కొనిచ్చింది, డైమండ్ టాప్స్ కొనిచ్చింది. బిడ్డ లేదు ఇప్పుడు. అందరికీ రమ్య చేసిన అల్లరి గుర్తుంది. రమ్య మాటలు గుర్తున్నాయి. చెప్పిన కబుర్లను ఎవరూ మర్చిపోలేదు. అందుకే అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఒడిశా నుంచి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏ చిన్నారో పెద్దాయనో చనిపోతే 2 రోజులు గోల చేస్తాం, తర్వాత అందరూ మర్చిపోతాం. అదే పరిస్థితి మన కుటుంబాలకు వస్తే ఎలా ఉంటుందో ఊహించండి.
10 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేసి చనిపోయింది రమ్య. అసలు ప్రమాదం జరిగిన తర్వాత రమ్యను ఎవరు ఎలా ఆసుపత్రికి తరలించారు? ఆ 10 రోజులైనా రమ్య బతికేందుకు సహాయపడింది ఎవరు? యాక్సిడెంట్ జరిగిన వెంటనే అసలు ఏం జరిగిందనే అంశాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. పంజగుట్టలో రోడ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత శతగాత్రుని ఆసుపత్రికి తీసుకుపోయింది ఎవరు? వాళ్ళని ఆసుపత్రి చేర్పించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడున్నారు? అసలు రమ్య పరిస్థితి ఎలా ఉండే? ఆ పంజగుట్ట స్పాట్ నుంచి నిమ్స్ ఆసుపత్రి వరకు తీసుకువెళ్ళిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్పటి వరకు రమ్య ఏ విధంగా ఉంది, ఆ రమ్య అప్పటికి బీట్ హార్ట్ ఉందా లేకుంటే రమ్య మాట్లాడుతుందా అన్న విషయాలు కూడా ఎవరికి తెలియదు. అయితే ఇక్కడ నుంచి పంజగుట్ట నుంచి నిమ్స్ ఆసుపత్రి వరకు తీసుకెళ్లిన ప్రతాప్, ఎవరైతే ఆ రూట్లో వెళ్తున్న ప్రతాప్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను ప్రస్తుతానికి మనతో ఉన్నారు. ప్రతాప్, చెప్పండి, మీరు ఏదైతే రమ్య హాస్పిటల్ అక్కడైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అక్కడికి రీచ్ అయ్యే స్థానంలో మీరు రమ్యని అక్కడ ఆసుపత్రి తీసుకెళ్ళారు. ఆ టైం వరకు ఏం జరిగింది మొత్తానికి? అంటే మేము వెనక నుంచి వస్తున్నాము, ఒక మీటింగ్ అయ్యి ఆఫీస్ మీటింగ్ అయ్యి మళ్ళీ వీఆర్ రిటర్నింగ్ టు ఆఫీస్ అన్నట్టు. సో వస్తున్నప్పుడు జస్ట్ కొంచెం ఒక విదిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ డిస్టెన్స్లో యాక్సిడెంట్ అయింది అన్నట్టు. సో మాకు ఇనిషియల్ ఏం అర్థం అవ్వలేదు ఏమైంది ఎలా అయిందని. బట్ ఒకేసారి అంతా ట్రాఫిక్ హాల్ట్ అయ్యి అందరూ జనాలు ఒకే దగ్గర కూడిపోయేసరికి అప్పుడు అర్థమైంది సంథింగ్ హెస్ హ్యాపెండ్, సమ్ మేజర్ యాక్సిడెంట్ ఆర్ సమ్ యాక్సిడెంట్ అయిందని అనిపించింది. సో స్లోగా మేము ఆ ట్రాఫిక్ని డైవర్ట్ చేసుకుంటూ మెల్లగా నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా మా బాస్. సో కొంచెం ముందు వెళ్ళేసరికి ఆ స్పాట్కి సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక అతను వచ్చి నాక్ చేశాడు. నాక్ చేసి, సార్ ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఒక పాప ఉంది, స్కూల్ గోయింగ్ పాప, కెన్ యూ ప్లీజ్ టేక్ దెమ్ అని అడిగారు. సో మేము ఇమీడియట్గా ప్లీజ్ అలవాజ్ అని అన్నాం. సో అప్పుడు పాపని తీసుకొచ్చి మా బ్యాక్ సీట్లో వాళ్ళు ఒకళ్ళిద్దరు తీసుకొచ్చి పండబెట్టారు. సో ఇమీడియట్లీ వి సెడ్ ఓకే విల్ గో టు నిమ్స్ హాస్పిటల్ అని. సో అలా తీసుకువెళ్ళాము. సో తీసుకువెళ్తున్నప్పుడు అమ్మాయి కొంచెం నాయిస్ వస్తుండే అని ఇట్లా కొంచెం ఫెయింట్ నాయిస్ ఇట్లా వస్తుండే. సో మేమన్నాం ఎంత తొందరగా అయితే అంత తొందరగా తనకి మెడికేషన్ రావాలని వి టుక్ హర్ అన్నట్టు. సో అక్కడ తీసుకువెళ్తే నిమ్స్ ఎమర్జెన్సీలో సీఎంఓని పిలిస్తే తను ఇమీడియట్లీగా వచ్చి మంచిగా రెస్పాండ్ అయ్యి ఈ టుక్ హర్. సో వీ షిఫ్టెడ్ హర్ టు. అంటే పాపని మీరు హాస్పిటల్ చేర్పించిన తర్వాత మళ్ళీ స్పాట్కి ఏమైనా వచ్చి చూసారా? అంటే అప్పటికి వివరాలు మీకు తెలియదు కదా, కాబట్టి స్పాట్కి రావడం జరిగిందా? మళ్ళీ ఏమైనా ఏం చేశారు? ఎస్, నేను మళ్ళీ మా బాస్ అక్కడ ఉన్నారు, నేను వచ్చాను. ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఏమన్నా దొరికితే వాళ్ళని కాంటాక్ట్ చేసేదానికి. సో నేను వచ్చేసరికి అప్పటికే వాళ్ళ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు ఐ థింక్ దే టుక్ అక్కడికి యశోదకి తీసుకువెళ్ళారు అని తెలిసింది. బట్ అక్కడ కూడా అంత కేయాస్ ఉండే. సో అందరూ వాళ్ళ పనులు చేస్తుండే. సో నోబడీ వాజ్ ష్యూర్కి కాంటాక్ట్ నెంబర్స్ ఏంటివి అని, బికాజ్ దే దెమ్సెల్ఫ్ వాళ్ళు కూడా కాంటాక్ట్ సమ్ డీటెయిల్స్ బేస్డ్ ఆన్ కార్ నంబర్ అవన్నీ వాళ్ళు కూడా సేకరించేదానికి ప్రయత్నిస్తుండే. సో నేను అక్కడ కొంచెం సేపు మీకు మా మీద ఏమైనా సానుభూతి ఉంటే ఆపోజిషన్ వాళ్ళ మీద చేసిన వాళ్ళ మీద మీరు ఫోకస్ చేయండి ప్లీజ్. ఇది రమ్య కుటుంబ సభ్యుల పరిస్థితి. వాళ్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మైనర్ కుర్రాళ్లు తప్పదాగడమేంటి, 6 కారెక్కి షికారు చేయటమేంటి? తనకి ఎప్పుడు నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయాలని ఉండేది. ఎప్పుడు ఏదో ఒక నాలెడ్జ్ ఎస్పెషల్లీ ట్రావెలింగ్ టైంలో ఇది అన్ని నాలెడ్జ్ ఏదైనా చెప్పనేది. ఆ రోజు కూడా చెప్తున్నాను, హౌ మెనీ రిలీజన్స్ అది కాన్సెప్ట్ అంతా చెప్దామని, హౌ మెనీ రిలీజన్స్ అదే రమ్య అని అడిగాను, అంతే. నాకు ఆన్సర్ రాలేదు. తనకి ఏది వద్దు, ఎప్పుడు నాలెడ్జ్. ఆటలు పాటలు కాదు, ఎప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నుంచి మన గవర్నమెంట్ కి తెలిసిందా తెలియలేదా? అంటే పేపర్ హెడ్డింగ్ లైన్ చూస్తారా లేకపోతే టీవీలో చూస్తారా? అంటే జస్ట్ సినిమా టైప్ చూస్తారా? పబ్లిక్ ఇంత సఫర్ అవుతుందో మన సీఎం కి మనకు తెలిసిందా లేదా అండి? కేశవ్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా వీళ్ళని డిబార్ చేయాలి మేడం. వీళ్ళకి ఎక్కడ అవకాశం దొరకదు మేడం. లేదంటే వీళ్ళు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, తల్లిదండ్రులతోనే చేస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మేడం. ఈ బాధ మేము ఎందుకు అనుభవించాలి మేడం? ప్రమాదానికి కారణమైన శ్రావల్ అనే యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు కూడా నిర్వహించారు. రక్త నమూనా తీసుకున్నారు. మద్యం తాగినట్టు తేలింది. శ్రావల్ పై 304A పార్ట్ 2 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. వీళ్ళ ఫ్యామిలీ గురించి
మీకు కథలాగా చెప్పుకుంటాం మా బాబాయ్ ఇట్లా పెంచిండని. అలా వాళ్ళకి ఏడు పంటు తెలియదు, వాళ్ళకి ఏడు పంటు తెలియదు. అలాంటి వాళ్ళని శోక సముద్రంలో ముంచెత్తి ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదండి. హన్మకొండలో కూడా వినయ్ కుమార్ రెడ్డి వచ్చిండు, కనీసం ఇంట్రెస్ట్ తీసుకోవాలండి. వినయ్ కుమార్ రెడ్డి అక్కడ వచ్చిండు ఎమ్మెల్యే, ఇంట్రెస్ట్ తీసుకోవాలా? అందరు వచ్చిండ్రు, కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలి కదా దీని గురించి. అయితే తప్పదాగి షికారుకు వెళ్లిన 5గురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. రమ్య కుటుంబ సభ్యులే కాదు, సామాన్యులు కూడా ఆ దగుల్బాజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 100% డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి ర్యాష్గా డ్రైవ్ చేసి ఈ కుటుంబం, పచ్చడి కుటుంబంలో మొత్తం చీకట్లో చనిపోయినట్టు చేసింది ఆ 6 పోరగాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో. ఆ తల్లిదండ్రులు ఇవాళ నిజంగా సిగ్గుపడాలి. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకు శిక్ష పడేటట్టు వాళ్లే చేయించాలి. నిజంగా చెప్తున్నా, ఒక వీర జవాన్ చచ్చిపోతే వాళ్ళ భార్య భర్తలు తల్లిదండ్రులు ఎవరు కూడా ఏడవట్లేదు. బాడీ దగ్గరకు వచ్చి నా కొడుకు దేశం కోసం చచ్చిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఎన్ని సంఘటనలు చూడలేం మనం, నా కొడుకు దేశం కోసం చచ్చిపోయిందని. అట్లాంటి వాళ్ళు ఇవాళ తాగుబోతు పని చేసి వాళ్ళ కుటుంబానికి నాశనం చేసిన ఈ కొడుకుల్ని కాపాడాలని ఏ విధంగా ఆ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు తమ కొడుకులకు శిక్ష పడేటట్టు చేస్తేనే వాళ్ళు రేపు పొద్దున నిజంగా పౌరులుగా దిద్దుపడతారు. లేకుంటే వాళ్ళు ఇంకా అన్యాయం అయిపోతారు, ఇంకా నాశనం అయిపోతారు ఆ పోరగాళ్ళు. పెద్ద సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే పోలీసులు ఆ తర్వాత వాటి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం లేదు. దీంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. తప్పదాగి వాహనాలు రోడ్డెక్కడం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. వాళ్ల నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సంఘటన ఒక ఎమ్మెల్యేకో, ఒక ఎంపీకో, ఒక సీఎం వాళ్ళలో జరిగితే సీఎం ఇంట్లో అయితే ఏ యాక్షన్ ఉంటుందో ఆ యాక్షన్ ఒక కామన్ మ్యాన్ కూడా ఉన్నప్పుడే సరైన ప్రభుత్వం అనుకుంటాను నేను. చంపేయాలి, ఉరి తీయాలి అన్న బాధితుల ఆవేదన అర్థం చేసుకోవచ్చు. కఠినంగా శిక్షించాలన్న స్థానికుల విన్నపాలు పరిశీలించవచ్చు. కానీ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి, వాడితో తాగి షికారులు చేస్తున్న వ్యక్తులకు ఏ శిక్ష విధిస్తే మాత్రం ఆ కుటుంబం ఆగ్రహం చల్లారుతుంది? ఆ శిక్ష రమ్య తల్లికి బిడ్డను తెచ్చివ్వగలదా? ఆ తండ్రికి కూతుర్ని తిరిగి చూపించగలదా? ఆ కుటుంబంలో విషాదాన్ని దూరం చేయగలదా? ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏ చిన్నారో పెద్దయినో చనిపోతే 2 రోజులు గోల చేస్తాం, తర్వాత అందరం మర్చిపోతాం. అదే పరిస్థితి మన ఇంట్లో వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. గుండెలు పగిలేలా రోధిస్తున్న ఆ తల్లి, నా బిడ్డను తిరిగి తెచ్చివ్వండి అంటూ అడుగుతున్న ఆ తండ్రి ఆవేదనను అర్థం చేసుకోండి. తాగి వాహనాలు నడిపి కుటుంబాలను ఛిద్రం చేయకండి అని ఎన్టీవీ విజ్ఞప్తి చేస్తోంది. నెక్స్ట్ పాయింట్ బ్లాంక్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.